భారతదేశాన్ని వాళ్ళ అధీనంలో పరిపాలించే రోజుల్లో విద్యాశాఖాధికారిగా ఒక పాఠశాలకు వచ్చి అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుడికి వింటూ ఉండగా విద్యార్థులకు ఒక ప్రశ్న వేశాట. ఆ ఉపాధ్యాయుడికి కూడా ఏమిటో దాని రహస్యం తెలియదు. కానీ ఆ తరగతిలో ఒక 12 ఏళ్ల వయస్సున్నటువంటి ఒక మంచి మేధావి బాలుడు ఆయన ఒక సమాధానం చెప్పాట. అయ్యా, నీలవర్ణము అనంతత్వానికి చిహ్నమండి అన్నట్ట. అనంతము అని అంటే అంతులేనిది, అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. అంతటా అంటే విశ్వమంతటా, అంతటా భగవంతుని యొక్క లక్షణం అదే. సత్యము, జ్ఞానము, ఆనందము, అనంతము. ఆయన భగవంతుడికి కొలతలు లేవు. ఇన్నడుగులు, ఇంత వైశాల్యము, ఇంత బరువు అని లేదు. మొత్తం విశ్వమంతా ఆవరించి ఇంకా పైన 3 ఇంతలు ఉంటాడట. అటువంటి అనంతత్వానికి నీలవర్ణం చిహ్నము అని చెప్పాట ఆ పిల్లవాడు, 12 ఏళ్ల వయస్సు కలిగినటువంటి పిల్లవాడు. ఆ ఆంగ్ల అధికారి ఎలా అని అడిగట. ఆకాశం ఏ రంగులో ఉంది, సముద్రం ఏ రంగులో ఉందో చూడండి అని అన్నట్ట. ఆకాశం నీలవర్ణంగా ఉంటుంది, సముద్రం అలాగే నీలవర్ణంగా ఉంటుంది. కాబట్టి నీలవర్ణం అనేటువంటిది అనంతత్వానికి చిహ్నం. కాబట్టి మా దైవాన్ని ఆ రంగుతో ఉన్నట్లుగా మా కావ్యాలు వర్ణించినాయి అని సమాధానం చెప్పాడు. కాబట్టి కృష్ణుడు అంటే నల్లనివాడు. నల్లనివాడు అంటే సత్యము, జ్ఞానము, అనంతము అని బ్రహ్మము, పరబ్రహ్మమునకు 3 లక్షణాల్లో ఆ అనంతము అనేటువంటి లక్షణాన్ని చెప్పేటువంటి పదం అన్నమాట కృష్ణత్వం అనేటువంటిది.